మన కిచెన్లో ఉండే 2 ఫుడ్స్ దాని గురించి చెప్తాను మీకు. ఏదైతే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని పెంచుతాయి, అవి మీ కిచెన్లో మీకు దొరికిపోతాయి. ఒకటి ఆనియన్. ఆ ఆనియన్ ఏదైతే ఉంటుందో అంటే దాన్ని ఉల్లిగడ్డ అంటారు, ఆనియన్. ఇంకోటి వెల్లుల్లి. ఈ వెల్లుల్లి కూడా మీకు మీ లైంగిక శక్తిని పెంచుతుంది. ఎలా? ఇండైరెక్ట్లీ. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి ఇక్కడ. వెల్లుల్లి ఇంకా ఉన్నాయి దానివి, అంటే అది హార్ట్కి చాలా మంచిది, మీ బ్లాకేజెస్ అన్ని రిలీవ్ చేస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ మాట నేను చెప్తాను మీకు ఏంటంటే, బ్లాకేజెస్ వెళ్ళిపోతే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పోతుంది. ఎందుకంటే చిన్నటి అంటే స్మాలెస్ట్ బ్లడ్ వెజల్స్ ఉండేదే అక్కడ ఎరెక్షన్ రావడానికి. ఏవైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో బ్లడ్ దూసుకెళ్ళాలి కదా, అక్కడ చిన్నగా అయిపోతే కన్స్ట్రక్ట్ అయిపోతే బ్లడ్ అక్కడ పోదు. అలాంటివండి. అయితే ఇవి ఇంట్లో కూర్చొని మీరు మస్తు తీసుకొని ఇవి వాడచ్చు. మీ డైలీ రొటీన్ మీరు డైట్ ఏదైతే తీసుకుంటారో దాంట్లో ఎట్లైనా మీరు వంటలో కూడా యూజ్ చేస్తారు. అంటే మీ వంటగదిలోనే ఇవి దొరుకుతాయి. ఇవి ఎలా వాడాలి? ఇప్పుడు వెల్లుల్లి ఉన్నాయి. వెల్లుల్లి మీరు తేనెలో వేసి ఒక 2 వెల్లుల్లి వేసి రోజు పొద్దున పూట కూడా మీరు వాడచ్చు. అది వెల్లుల్లి పొద్దున పూట అది వాడేయచ్చు. అలాగే ఆలుగడ్డ. ఎప్పుడైనా ఏ డైట్ తీసుకున్నా కానీ ఒక ఆలుగడ్డ డెఫినెట్లీ తీసుకోవాలి. అంటే అది సలాడ్ లాగా మీరు యూజ్ చేయాలి. దీంతో నేచురల్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువవుతాయి. ఆ టెస్టోస్టెరాన్ లెవెల్సే మీ ఎరెక్షన్ని మళ్ళీ గట్టిగా చేస్తాయి, మీకు అంగం గట్టిగా వచ్చేటట్టు చేస్తుంది. ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అంటే ఇది హీరో హార్మోన్ అంటారు దీన్ని కింగ్ ఆఫ్ హార్మోన్స్ అంటారు. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ తగ్గిపోతే మీకు ఎరెక్షన్స్ రావు. సో వ్యూవర్స్, ఇది మీ అలవాట్లో పెట్టండి. చిన్న చిన్న మాటలు మీరు ఒకవేళ పాటిస్తే మీకు అసలు ఎరెక్షన్, అంగస్తంభన వైఫల్యం ఉండదు, ఈడీ ప్రాబ్లం రాదు. సో ఇలాంటి అప్డేట్స్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, MD యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.